ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం తను బస చేసిన హోటల్ నుంచి ప్రీతిరెడ్డి అదృశ్యమైంది. మంగళవారం ప్రీతిరెడ్డి కారులోని సూట్ కేసులో మృతదేహం లభ్యమైంది. ఆమెను తన స్నేహితుడు హర్షవర్ధనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రీతిరెడ్డి శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజు హర్షవర్ధన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం తను బస చేసిన హోటల్ నుంచి ప్రీతిరెడ్డి అదృశ్యమైంది. మంగళవారం ప్రీతిరెడ్డి కారులోని సూట్ కేసులో మృతదేహం లభ్యమైంది. ఆమెను తన స్నేహితుడు హర్షవర్ధనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రీతిరెడ్డి శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజు హర్షవర్ధన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ప్రీతిరెడ్డి మృతదేహానికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఆస్ట్రేలియాలో హత్యకు గురైన తెలుగు డెంటిస్ట్ అయిన ప్రీతిరెడ్డి మహమ్మద్ జిల్లా నవాబ్పేట మండలం చెందిన ఆమెగా గుర్తించడం జరిగింది. అయితే దాదాపు ప్రీతిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలో సెటిల్ అయినది కూడా తెలుస్తుంది. అయితే ప్రీతిరెడ్డి తండ్రి నరసింహారెడ్డి తర్వాత తల్లి రేణుక దంపతులు ఇద్దరు ఆడపిల్లలని కూడా చెప్తున్నారు. అందులో పెద్ద అమ్మాయి ఈమె ప్రీతిరెడ్డి అని కూడా అటు తల్లిదండ్రులు వ్యక్తం చేసే పరిస్థితిగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ప్రీతిరెడ్డి 2 రోజుల క్రితం మిస్సింగ్ అయిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాటిని విచారణలో చేపట్టిన భాగంగా ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. అటు ఆస్ట్రేలియాలో వైద్యురాలుగా పనిచేస్తున్న ప్రీతిరెడ్డి హత్యకు గురి కావడం నేపథ్యంలో అటు దాదాపు కుటుంబం అంతా కన్నీరు మందరం అవుతుందని చెప్పవచ్చు. సిడ్నీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డెంటల్ హాస్పిటల్లో సర్జరీ ప్రీతిరెడ్డి మొత్తం డెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టు కూడా అటు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఆదివారం రోజు ఒక హోటల్లో బస చేసినట్టు కూడా అక్కడ ఉన్న పోలీసులు మొత్తం విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఆ రోజు నైట్ కనిపించకపోవడంతో అక్కడున్న బంధువులు మొత్తం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే రంగపట్టిన ఆలోచన పోలీసులు అయితే గాలి చర్యలు అయితే చేపట్టిన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఒక కార్లో సూట్ కేసులో శవమై కనిపించినట్టు కూడా అటు పోలీసులు తీరా చూస్తే ఆ కార్లో BMW కార్లో శవమై కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యే పరిస్థితి అయితే నెలకొనడం చేస్తుంది. ఆమె శరీరం భాగంలో అనేక కత్తిపోట్లు లాంటివి కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా విచారించిన నేపథ్యంలో ఆ రోజు ఆదివారం రోజు రాత్రి ఆమె ఎవరితో ఉంది, ఆ రోజు నైట్ హోటల్ ఎవరెవరు వచ్చారని చెప్పి పోలీసులు అయితే ఆ విచారణలో భాగంగా తెలియన్నప్పటికీ అతను బాయ్ ఫ్రెండ్ కూడా అతనితో పాటు ఉన్నాయని చెప్పి కూడా అటు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అంటే ఆ పోలీసులు కూడా ఏదైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ కూడా పట్టుకున్న లోపే అటు కొంచెం దూరంలో మాత్రం ఒక హోటల్ సమీపంలో కూడా అతని డెడ్ బాడీ ఒక యాక్సిడెంట్ గా డెడ్ బాడీ కూడా పోలీసులకు సాధనం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా జరగవచ్చు అని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో ఏదైతే మెక్డొనాల్డ్ షాప్ కూడా వెళ్ళి అతను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రికార్డ్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత అతన్ని
బెంజ్ కార్లో వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారణ పూర్తి స్థాయిలో అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే పోలీసులు మొత్తం పరిగణించినట్టుంది. అంటే ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో ఏదో తెలియని ఒక ప్రశ్నగా మారుతున్నట్టు ఇటు పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె డెడ్ మొత్తం ఇప్పటివరకు అయితే అటు బంధువులకు కూడా ఇవ్వలేదని కూడా చెప్పేసి అయితే పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత అటు బంధువులకు ఇవ్వాలని చెప్పి కూడా అటు పోలీసులు ఉన్న తదితరులు అంటే తెలియజేసి పట్టినట్టు ఉన్నట్టు తెలిసిన. రైట్, థ్యాంక్ యూ రమేష్.